అందరికీ నమస్కారం. నేను మీ పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే. ఈ మధ్యన సోషల్ మీడియా నా మీద కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సుమారు ఒక 4 రోజుల క్రితం జరిగిన ఒక సమావేశంలో కొందరు పనిగట్టుకొని ఎటువంటి సంబంధం లేని ఆ చర్చలకు, ఆ వ్యక్తులకు గౌరవనీయ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని మరియు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఉన్న సమస్యలకు వారే కారణం, ఇప్పటికీ వారిద్దరి మీద దుష్ప్రచారం వాళ్ళు చేస్తుంటే నేను ఖండించడం జరిగింది. తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ సెంటిమెంట్కు ఇప్పుడేం సంబంధం? సుమారు 11 సంవత్సరాల క్రితం విడిపోయాము, స్వయం పరిపాలన చేసుకుంటున్నాము. ఈ రోజు కూడా 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజలలో, తెలుగు ప్రజలలో వైషమ్యాలు పెంచి ఒక్కటైన జాతిని, విడిపోయినా కలిసి జాతిని మళ్ళీ రాజకీయ స్వార్థం గురించి ఉపయోగించుకుంటున్న ఒక పార్టీకి చెందిన నాయకులు నేను అడగడం జరిగింది. వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉందంటే, రాష్ట్రంలో జరిగిన అప్పుకు, రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన కారణం మొత్తానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఛానల్స్, వెంకయ్య నాయుడు గారు అని వాళ్ళని దుష్ప్రచారం చేస్తే నేను గౌరవప్రదంగా ఏమన్నానంటే, వాళ్ళు రాష్ట్రంగా విడిపోయినాం, కలిసి ఉన్నాం, వాళ్ళు ఇప్పుడు వయోవృద్ధులు, గౌరవప్రదమైన వ్యక్తులు, వాళ్ళ మీద మనం అబండాలేయడం కరెక్ట్ కాదు. మన సమీక్ష వేరు, చర్చ వేరు, దానికి సంబంధం లేని వ్యక్తుల మీద దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదని అప్పుడున్న సమావేశంలో నేనన్నాను. గౌరవప్రదమైన మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు ఈరోజు వయసు రీత్యా వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వయసులో, రాబోయే రోజులలో వాళ్ళు ఇంకా ఒక వయసు గల, గౌరవ గల, వయసు గల వ్యక్తులు కాబట్టి వాళ్ళ మీద ఎందుకు దుష్ప్రచారం, వాళ్ళ మీద ఏడబడకం ఎందుకు? మన రాష్ట్రం మనం అభివృద్ధి చేసుకుందాం, అవినీతి లేని రాష్ట్రాన్ని తయారు చేసుకుందాం. ప్రతిదానికి ఒక కుటుంబానికి కడుపునొచ్చినా, వాళ్ళ కుటుంబంలో ఎవరికి కడుపునొచ్చినా తెలంగాణ ప్రజలు ఏడు వాళ్ళ, లేకపోతే వాళ్ళు చేసే వ్యాపారాలకు తెలంగాణ ఆత్మగౌరవం అంటే తెలంగాణ అస్తిత్వానికి, ఆ కుటుంబానికి సంబంధం లేదు. తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయాలకు, అస్తిత్వానికి, ఐడెంటిటీకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము తెలంగాణ బిడ్డలుగా ముందు నిలబడతాం. అవసరమైతే ప్రాణాలిస్తాం, మా అస్తిత్వాన్ని కాపాడుతాం. అలా అని రాజకీయాల గురించి, ఈరోజు రాజకీయ నిరుద్యోగులు మారారు కాబట్టి మీరు కొందరు మళ్ళీ మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఏ రకంగా ఇది దుష్ప్రచారం చేస్తుందో ఆ దుష్ప్రచారంలో భాగంగానే ఆ మాటలు ఖండించడం జరిగింది. కాబట్టి వెంకయ్యనాయుడు గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని వయసు రీత్యా వాళ్ళ మీద ఇప్పటికే వయోవృద్ధులు అయ్యారు కాబట్టి వాళ్ళ మీద అనవసరం అబండాలు వేయకండి. గౌరవప్రదమైన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి గురించి ఆ రకంగా చెప్తే ఎడిటింగ్ చేసి వాళ్ళకు అనుకూలంగా ఏదైతే కిందిని కత్తిరించి పైనది కత్తిరించి వాళ్ళకి అనుకూలంగా దుష్ప్రచారం చేస్తుందో అది తప్పు అని తెలుగు ప్రజలందరికీ, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను. దయచేసి ఇట్లాంటి తప్పుడు వార్తల పట్ల, తప్పుడు రాతల పట్ల అప్రమత్తంగా తెలుగు ప్రజలు ఉంటారంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు జాతి ప్రపంచమంతా ఒకటై తెలుగు జాతిని ప్రపంచం మొత్తం వెలిగేటట్లు అందరం కలిసి, 2 రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి ఉండి తెలుగు కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పదని కోరుకుంటూ మీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ధన్యవాదాలు. జై హింద్.